హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోబీ అండ్ బటానా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా? అయితే ప్రాసెస్లోకి వెళ్ళక ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఒక కడాయి స్టవ్ పైన పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాల జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆయిల్లో కలిసేలాగా ఒకసారిగా బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఒక రెంబ వేసుకొని ఇలా కలపాలి. కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా ఎర్రగా అయినంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చి బఠానాలు 2 ఆలుగడ్డలు సన్నగా తరుముకోవాలి. అలాగే కాలీఫ్లవర్ కూడా వేసుకొని ఒక స్పూను పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు కలుపుకున్నాం కదా, దీనిపైన మూత పెట్టేసుకొని 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఇప్పుడు ఇక్కడ నీళ్లు పోసుకునేది స్కిప్ అయ్యిందనమాట. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట, వాటర్ పోయేంత వరకు. మధ్యలో మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము కలుపుకుందాము. ఇప్పుడు వాటర్ వెళ్ళిపోయింది కదా మొత్తము, ఇప్పుడు డ్రైగా అయిపోయిందనమాట. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎప్పుడు ట్రై చేయలేని వారు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.